లార్డ్ మీ అందరికీ ఎలా ఉన్నారు? అందరు ఫేసెస్ కనపడట్లా, కలర్ఫుల్ మాస్క్ కనపడుతున్నాయి. బ్లాక్ కలర్, బ్లూ కలర్, పర్పుల్ కలర్, పింక్ కలర్. వీఆర్ వెయిట్ చేస్తున్నాం అండ్ వీఆర్ రియలీ ప్రేయింగ్కి అన్నీ ఫాస్ట్ తొందరగానే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైనా ఉంటే అన్నీ ఫాస్ట్గా డిజాల్వ్ అయిపోయి మనం ఇంతకు ముందులాగా అందరం దగ్గర కూర్చొని really worshipping and really seeing each other's faces and worshipping God. Our day kosam really eagerly wait chestunnam. And as daddy said, meeku andariki telusu ivala oka special day, Father's Day. Actually ga cheppalante we don't have to celebrate any day specially like Father's Day, Mother's Day avanni special ga celebrate cheyakaledu. We should always honor them, always respect them. బట్ ఏంటంటే బికాస్ ఆఫ్ దీస్ డేస్ ఎవరైతే ఇలాంటివి డేస్ ఇలా పెట్టారో దిస్ ఇస్ జస్ట్ టు అప్రిషియేట్ దెమ్. వాళ్ళకి ఒక గుర్తు చేయడానికి యూ ఆల్ మ్యాటర్ టు అస్, మీరంటే మాకు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి ఏదైనా స్పెషల్ చేయడానికి. సో దిస్ ఇస్ ద రీజన్ ఇలాంటివి డేట్స్ పెట్టారు, సో దట్ వీ కెన్ ప్లాన్ ఎనీథింగ్ ఆర్ వాళ్ళకి ఏదైనా చేసుకోవడానికి వీ హ్యావ్ అ డే టు డూ. ఆర్ ఎల్స్ నార్మల్గా అయితే మనం ఏది ప్లాన్ చేయము, వాళ్ళని పేరెంట్స్ని అప్రిషియేట్ చేయడం కూడా మనం చాలా తక్కువ చేస్తాం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ ఫాదర్స్ డే రోజు నేను జస్ట్ కొన్ని మాటలు మీకు చెప్దామని అనుకున్నాను. ఫస్ట్లీ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ మై ఫాదర్స్ ఇన్ మై లైఫ్. ఫస్ట్లీ మై ఫాదర్ జీసస్ క్రైస్ట్. నేను ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ హిమ్, ఐ స్టార్టెడ్ ప్రేయింగ్, నేను ఎప్పుడైతే ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశానో నా లైఫ్ టోటలీ చేంజ్ అయిపోయింది. లైక్ ఐ యూస్ టు బీ సంథింగ్ అండ్ ఐ బికేమ్ సంథింగ్. జస్ట్ మార్నింగ్ డాడీ చెప్పారు కదా, ఇఫ్ యూ రియలీ వాంట్ జీసస్ టు బీ ఇన్ యూ, ఫస్ట్ మీరు డెడ్ అయిపోవాలి. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ. ఐ వాజ్ టోటలీ లాస్ట్, ఐ వాజ్ టోటలీ డెడ్ అండ్ దెర్ వాజ్ అ న్యూ, లైక్ ఐ చేంజ్ ఫ్రమ్ కల్పన టు హెవెన్. అది నా లైఫ్లో ఎందుకు అయిందంటే బికాస్ ఐ ఇన్వైటెడ్ జీసస్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైతే నేను ఇన్వైట్ చేశానో, ఎప్పుడైతే నేను రియలీ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ హిమ్, మై లైఫ్ టోటలీ చేంజ్డ్. బిలీవింగ్ ఇన్ ద సెన్స్, నాకు ఏదైనా సరే వాట్ ఎవర్ డే అంతా నాకు బికాజ్ ఐ బిలాంగ్ టు అ హిందూ ఫ్యామిలీ, నాకు ఎప్పుడైతే వెనెవర్ ఐ వాంట్ నాకు బైబిల్ చదవడానికి అలా పాసిబుల్ అయ్యేది కాదు. సో వెనెవర్ ఐ గెట్ టైం, నాకు ఎప్పుడైతే టైం దొరికేది ఐ యూస్ టు గో, నేను టెర్రస్ మీదకి వెళ్ళి ఐ యూస్ టు ప్రే, ఐ యూస్ టు టాక్ టు హిమ్, ఐ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఇది ఉంది, ఇది ఒక ప్రాబ్లంలా ఉంది, ప్లీజ్ సాల్వ్ ఇట్. ఏదైనా సరే నేను జస్ట్ జీసస్ ఫీట్ మీద పెట్టేసి ఐ యూస్ టు బీ హ్యాపీ బికాస్ ఐ నో హీ ఈజ్ దేర్ ఫర్ మీ. నా లైఫ్లో ఒక టైంలో సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఎవ్రీబడి వాజ్ అగెయిన్స్ట్ మీ బికాస్ ఐ బిలీవ్డ్ ఇన్ జీసస్. అందరు ఎందుకు నాకు అగెయిన్స్ట్గా అయిపోయారంటే బికాస్ ఐ వాజ్ బిలీవింగ్ అనదర్ గాడ్. అప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ జీసస్. నార్మల్గా అందరు ఏం చెప్తారు, మిమ్మల్ని నమ్ముకుంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, విల్ బీ వెరీ హ్యాపీ. మరి ఎందుకు నాకు ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? బికాజ్ ఐ బిలీవ్డ్ ఇన్ యూ, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫార్ అవే ఫ్రమ్ మీ. నేను ఒక్కదాన్నే అయిపోయాను, ఐఎమ్ ఆల్ అలోన్. అలాంటిది చాలా థాట్స్ వచ్చాయి. అవన్నీ నేను వెళ్ళి ఐ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. అప్పుడు నాకు లిటరల్గా నాకు బైబిల్లో ఆ వర్స్ నాకు హీ స్పోక్ టు మీ త్రూ హిస్ వర్స్, మీ మమ్మీ డాడీ నిన్ను వదలనా, నేను నిన్ను ఎప్పటికీ వదలను అని. ఆ వర్స్ చదివిన తర్వాత ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఎవరు నాతో ఉండకపోయినా హీ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ, ఆల్వేస్ బిసైడ్ మీ, ఆల్వేస్ బిహైండ్ మీ, ఆల్వేస్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ రియలీ ఆ వర్స్ నాకు వచ్చిన తర్వాత ఐ వాజ్ డబుల్ స్ట్రాంగ్. నాకు తెలుసు ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. అదంతా అయిపోయింది. లేటర్ వాట్ హ్యాపెండ్ ఇస్ మై డాడ్ హూ గేవ్ మీ బర్త్ ఈజ్ అ రియలీ వెరీ సూపర్ కూల్ డాడ్. హీ ఈజ్ ఆల్వేస్ టెన్షన్ ఫ్రీ. ఏదైతే సరే మేము ఒకటి అడిగితే హీ ఆల్వేస్ యూస్ టు గివ్ అస్ డబుల్. హీ ఆల్వేస్ లవ్డ్ అస్ వెరీ మచ్. సో దాట్ వాజ్ ఓకే. బట్ మీకు అందరికి తెలుసు ఒక గర్ల్కి she doesn't have one father. She after marriage అయిపోయిన తర్వాత she has to deal with a other father, a father-in-law. సో ఎప్పుడైతే ఇలా ఈ మ్యాచ్ when we were approaching for this match, when daddy came to us to talk about the marriage and stuff, I was really tensed because నేను మా కమ్యూనిటీ అండ్ ఈ కమ్యూనిటీ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు ఎలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు, నేను నచ్చుతానా లేదా,
చాలా క్వశ్చన్స్ ఆ మైండ్లో ఉన్నాయి. అప్పుడు కూడా అదే చేశాను. ఐ జస్ట్ టోల్ జీసస్, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, ఇఫ్ మీ చిత్తంలో అయితే లెట్ దిస్ హ్యాపెన్. సో అప్పుడు కూడా డాడీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అన్నీ అనుకున్నా. నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఇది అది, నన్ను ఏది అడగల. ఒక్కటే ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు జీసస్ కోసం డెత్ అయినా లైఫ్ అయినా ఏదైనా ఇచ్చేస్తావా అని. దట్స్ ఓన్లీ సింగిల్ క్వశ్చన్. దట్ వాస్ ద ఓన్లీ క్వశ్చన్ హీ ఆస్క్డ్ మీ. సో ఐ సెడ్ ఆబ్వియస్లీ నేను బిలీవ్ చేస్తున్నాను, ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ జీసస్. ఆ క్వశ్చన్ నా ఆన్సర్ నచ్చింది. లైక్ దేర్ వాస్ ట్రూత్ ఇన్ మై ఐస్. ఇది తను చెప్పేది జస్ట్ ఫర్ ఫార్మాలిటీ కాదు, తను రియల్గానే తన ఐస్లో ఆ ఫైర్ ఉందని హీ రియలీ లైక్ మీ. ఈవెన్ టుడే, లైక్ సమ్టైమ్స్, లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో హీ కీప్స్ టెలింగ్ మీ, నేను నీ ఐస్లో ఐ సా దట్ లవ్ ఫర్ జీసస్ అండ్ దాట్స్ ద రీజన్ ఐ సెలెక్టెడ్ యూ. నేను అన్నీ నార్మల్గా ఎవరైనా మ్యాచెస్కి వెళ్తే లైక్ ఇన్లాస్ వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు, నీకు కుకింగ్ వచ్చా లేదా, నీకు ఇది వచ్చా, లైక్ హౌ మచ్ హ్యావ్ యూ స్టడీడ్, ఎక్కడ దాకా స్టడీస్ చేసావు, ఇది అది, ఏ క్వశ్చన్ అడగల. ద ఓన్లీ క్వశ్చన్ ఈ ఆస్క్డ్ మీ ఈజ్ అబౌట్ జీసస్. సో దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. ఏదైతే ఇక్కడ నుంచొని చెప్తారు, హీ ఈజ్ ద సేమ్ ఎట్ హోమ్. మాతో కూడా అట్లాగే ఉంటారు. లైక్ లాస్ట్ టైం నవంబర్ మీటింగ్స్లో జాయ్చరణ్ ఆంటీ వచ్చినప్పుడు కూడా అప్పుడైతే నేను ఇలా డాడీ గురించి అన్నీ చెప్పాను, పర్సనల్గా ఇనోష్తో చెప్పారు. తను ఇలా మీ డాడీ గురించి సాక్ష్యం చెప్పడం చాలా గ్రేట్. ఎందుకంటే నేను చాలా ప్లేసెస్లో బయట చూశాను, పాస్టర్స్ విల్ బీ, వాళ్ళు బయట ఒకలా ఉంటారు, అట్ ద హోమ్ దే విల్ బీ డిఫరెంట్. బట్ మీకు అందరికీ తెలుసు, హీ ఈజ్ నాట్ లైక్ దాట్. హీ ఈజ్ ద సేమ్ వాట్ హీ ఈజ్ విత్ యూ ఆల్. నేను మా ఫ్యామిలీలో ఏంటంటే ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ దెమ్, బట్ ఐ కేమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ వేర్ దెర్ వాజ్ రియాక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. ఫాస్ట్గా కొంచెం రియాక్షన్ వచ్చేసింది. దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీబడి. కానీ ఎప్పుడైతే ఇక్కడ వచ్చానో ఎవ్రీథింగ్ ఈజ్ కామ్. ఇక్కడ ఏదైనా సరే ఏ రియాక్షన్ ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఎవ్రీబడి ఈజ్ ఆల్వేస్ సైలెంట్. ఏదైనా చెప్పాలంటే, ఏమైనా మెసేజ్ డెలివర్ చేయాలని, ఎవరికైనా ఏదైనా పెద్ద విషయమైనా హీల్ టాక్ వెరీ సాఫ్ట్లీ, హీల్ టాక్ వెరీ కామ్లీ టు పీపుల్. ఎంతమంది వస్తారు, హీ డీల్స్ విత్ ఎవ్రీబడి వెరీ వెరీ కామ్లీ, ద సేమ్ వే హీ డీల్స్ విత్ అస్ ఆల్సో. సో డాడీతో నేను ఒక గ్రేట్ లెసన్ ఏం నేర్చుకున్నానంటే, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, మీ లైఫ్లో మీకు ఏదైనా సాధించాలంటే అది యాంగర్తో, వేరే వాళ్ళ మీద డామినేషన్ చేసి, వేరే వాళ్ళని కంట్రోల్ చేసి, యూ డోంట్ హ్యావ్ టు అచీవ్ దాట్ బై డూయింగ్ ఆల్ దాట్. యూ కెన్ ఈవెన్ అచీవ్ థింగ్స్ బై బీయింగ్ సైలెంట్, బీయింగ్ కామ్ అండ్ విత్ లవ్. ఎలా అయితే జీసస్ థాట్ అస్ in the Bible teaches us how to gain things with love, he follows this in his life, and that's what he teaches all of us to do. So I really want to thank him for teaching us these things. Nenu English lo cheptunanu, like I'm telling in Telugu so that everybody can understand. So I really want to thank God and thank him for showing a proper way to us, showing a proper way to guide people through us. And I really want to wish him a very very happy Father's Day. I just want to share a small story with you all. So once upon a time, like in a village, there was a statue maker. He used to make statues. He was very famous in his village for making those, for the nice creation of those statues. Like he had very professionality in him with the shape he used to give for eyes or nose or anything. So people from far villages and far cities used to come to him to buy those statues. So like that he was very famous, his work was going well. He used to charge very less for the statues what he was making. So after a few years he got married and later he had a son. So when his son was like about 9 years or 10 years or something, he also started working with his dad. As usual, he also joined his family business and he also started to learn to make statues. So while he was making, he used to do exactly what his dad is doing. He used to try to imitate him, how his dad is shaping the eyes or the structure or anything. So like that, the days passed and he came to his teenage and all. So he also started making very very good statues. And the great thing what happened is he started making more good statues than his dad also. Like people
people started coming to him more than his dad. His statues, what he created, started getting sold for higher prices. Like people were demanding those more, whereas his dad's statues were getting sold for the same price what he kept before. The one relationship what the father and the son had is, whatever statue the son made, like for one day he used to make one statue. Father, as soon as the statue is completely done, it used to be very beautiful. But still, father used to tell the son, there is this mistake in this, there is some mistake in the structure you gave for lips or nose or something. He always used to point out some of the other mistakes. And the son also, he used to really rectify those mistakes in his next statue. And like that, it went on, it kept on going. He used to rectify, he used to find out a mistake, and his son used to rectify those mistakes. So like that, he went to a very nice position. Like he became famous worldwide. His statues were like awesome, and there was no mistake in his statues. So like that, still, though he was worldwide famous, his dad was still correcting him, still pointing out mistakes in him. So obviously everybody has one patience level. So one fine day son reacted to his father's mistake and said that, why do you always point out me for my mistakes? Like you also are seeing I am famous worldwide, everybody is coming to me. Though you point out my mistakes, your statues are being sold for lesser price and my statues are being sold for higher price. So that means that there is a problem in you and there is no problem in me. So after his son said like this to his father stopped pointing out any mistake in him. He started minding his own work. So like that, months passed. This son's work started reducing. His orders started reducing. There were very less people who were giving him orders. Again, he came back to the same level from where he started, and so he was very depressed. He didn't know what to do. As we know, whenever we are depressed or something, we go to our parents. So the same way, he went to his dad. He went to his dad and said that, Dad, like before my statues were getting sold for a higher price. What is happening with me? I don't know. Why are my statues not getting sold? Where is the problem coming? I'm not understanding anything. When he was explaining all this, his father was just sitting and smiling. He was not answering anything. Then his son asked him, did you know that I'm going to come to you to ask about this? His father again smiled and said that, yes, because the same situation what you are going through, I have gone through in my life before. My father also used to correct me like that, and the day he stopped correcting me, I came to this position. And the same is happening with you. The one thing what you have to learn in your life is always be unsatisfied. ఆల్వేస్ బీ అన్సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్. మీరు ఏదైతే చేస్తే నో దిస్ ఇస్ నాట్ గుడ్, నేను ఇంకా నేర్చుకోవాలని అలా అనుకుంటేనే నువ్వు లైఫ్లో గ్రో అవుతావు. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్, ఇది పర్ఫెక్ట్ అని, అప్పుడు నీ గ్రోత్ కూడా చాలా తగ్గిపోతుంది. అండ్ ఆ మిస్టేక్స్ని పాయింట్ చేయడానికి నీ పేరెంట్స్కి నువ్వు ఎప్పుడైనా యూ షుడ్ అలౌ దెమ్ టు పాయింట్ అవుట్ యువర్ మిస్టేక్స్. ఒక్క రోజు వచ్చింది మీ లైఫ్లో, అండ్ దెన్ యూ విల్ రియలైజ్ దట్ yes, my dad was right. Because he corrected me, I am in this situation. So what we learn by this story is, whatever it is, we should honor our mother and father. Bible also tells the same thing. Ephesians chapter 6, verse 2nd and 3rd. Honor your father and mother. This is one of the 10 commandments that ends with a promise. And the promise is, if you honor your father and mother, you will have a long life full of blessing. ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్ని మనం సర్కిల్ చేయవచ్చు. ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ ద సెన్స్, వెన్ యూ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, యూ విల్ హ్యావ్ అ లైఫ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆనర్ ఇన్ ద సెన్స్, వాళ్ళకి రోజు గార్లాండ్ పెట్టి యు ఆర్ గ్రేట్ పేరెంట్స్, మీరు చాలా మంచి పేరెంట్స్ అని చెప్పక్కర్లేదు. ఆనరింగ్ ఇన్ ద సెన్స్, ఒబేయింగ్ దెమ్, రెస్పెక్టింగ్ దెమ్ అండ్ లిస్నింగ్ టు దెమ్. ఒబేయింగ్ దెమ్ ఇన్ ద సెన్స్ by doing what they ask, following their instructions. Whatever they ask us to do, doing it willingly, cheerfully, happily. And the main thing is immediately. Because when we honor them, we are indirectly honoring God. Here we can take the example of Samuel. Ival morning I already finished some Samuel gurinchi. When Hannah gave away her son, he never complained about anything. Mommy, నేను వచ్చేస్తాను, I also want to be with you. Here she used to give him only one coat.
ఆ కోట్తోనే హీ యూస్ టు బి సాటిస్ఫైడ్. ఇప్పుడు ఇఫ్ ఆ పేరెంట్స్ డూ ద సేమ్ విత్ అస్, విల్ వి బీ హ్యాపీ విత్ దట్? ఏంటి నాకు ఇయర్కి ఒక బర్త్డే వస్తే ఓన్లీ ఒక డ్రెస్ తీసుకుంటావా? ఐ వాంట్ మెనీ డ్రెస్సెస్. ఎవ్రీబడి ఇన్ మై స్కూల్ ఆర్ కాలేజ్ ఇస్ బయింగ్ దీస్ థింగ్స్, ఐ ఆల్సో వాంట్ లైక్ దట్. We are not ready to compromise, but he compromised because he learned to obey his mom and dad. Whatever decision his mom took, he obeyed that. And finally ఏమైందంటే Samuel became a very great prophet. He was the one who anointed David. So ఎప్పుడైతే we obey them, we are going to get a life full of blessings. Respecting them. When we are in our childhood, we obviously respect them a lot. When వాళ్ళు ఏదో చెప్తే we'll simply blindly follow them. But once we enter our teenage, we start disrespecting them. Whatever they say seems like this is wrong. They are wrong. You don't know, mom and dad. You don't know about this generation. We know it better. We know how it works, how this life works. We know everything. But that's not the way. Though they might not be belonging to this generation, they are experienced. Experience teaches us better. It's better to learn from their experience rather than learning from our own experiences. In this, we can take an example of Samson. Samson, as long as he didn't enter his adult age, he heard to his mom, he listened to his mom, and he did not get his head shaved. As soon as he entered his adult age, he fell for Delilah. All the misery happened in his life, and finally his head got shaved, and we all know what happened in the later. Respecting comes with accepting and forgiving them, accepting them however they are. No, we all know, we all have some flaws. In the same way, our parents also have some flaws. There might be some flaws in them. I don't say that whatever parents say is correct, but it's our duty to accept them, because when we are sinning, when there are mistakes in us, our Father is already accepting us. Then it's our duty to accept our parents, and whatever small mistakes they do, it is our duty to forgive them. Next thing comes listening to them. Listening in the sense, there are few decisions in our life which we have to place in their hands, because they can decide more better for our lives than we decide on our own selves. We see only the temporary thing. Okay, ikkada daaka na life happy ga untadi, I want this, I want that. But they see a for future. They can see what is coming in the future. So whenever they tell you to listen to them, it's our duty to listen to them. Jesus also did the same. The night before he was crucified, it was very difficult for him. He went into the garden and he literally cried. But he never changed his decision. For what reason God had sent him on this earth, he did that. He died for our sins, and he accomplished that. In the same way, some few decisions what our parents take for us might be difficult, but it's our duty to listen to them and accept them in our life. Last one, what I want to say is, appreciate their effort and sacrifice. Our parents have gone through a lot of sacrifices and lot of efforts to raise us up. You know, sometimes their life might be falling apart. There might be many problems in their life, but still they never showed it on their face, or they never brought it to you. I'm going through this thing. I have these problems. They just try to give you all the happiness. So that's how, when they have done so much effort and sacrifice for us, it is our duty to appreciate them. Appreciate in the sense, we don't have to do much. We don't have to buy them costly gifts or arranging any parties for their birthday or anything. We don't have to do any such things. What you have to do is, if you're staying far from them, like if you're working in another city or something, make it a point to call your mom and dad. Call them and talk to them. What happened in the day? What happened all along the day? If we do that, they feel connected to us wherever they are. Even if they are like one day far from you, they have just gone somewhere nearby and they'll come back in a day. But still, even in that one day gap, just call them and ask them, where are they, what are they doing, did they have their food or not. That is enough for them. That is really, really enough for them. They'll be very happy. They'll totally forget the effort and sacrifices they have made to raise you up. In the same way, if you and your parents are living in the same house, we as in this today's generation, how it works is, even if we are in the same house, we all are with our phones. We spend time with our own phones, and rather than spending time with our parents or anybody. So all the day long, like at least for 1 hour or 2 hours, spend time with your mom and dad.
talk to them anything. Ask them about their old experiences or tell them about your things. They feel really happy about it. It doesn't require a lot of money to honor your father and mother. It just requires a lot of love to honor your father and mother. You know, for our parents, the spelling of love is not Love, it is Time. They know, they have learned the spelling of love as time. If you want to show your love to them, spend some time with them. I know there are few situations in our life when their decisions might hurt us. We may not agree with their decisions. They might deny for what we have asked for. But always remember one thing, whatever they have planned for us, whatever they have decided for us is always going to be for the best. Because the scripture also says the same. Do what Proverbs chapter 6 verse 20 to 23. Do what your father tells you and never forget what your mother teaches you. Keep their words with you, always locked in your heart. Their instruction will lead you, protect you, and advise you. Their instructions are like a lamp. For now, you might feel that their decision is hurting you when they are telling you no. They might hurt you. You might stop talking to them for a while, but do not do that. If at all you feel like that, go to your Father Jesus. Talk to him, tell him that this is the situation. He has already promised you in the Bible, even though your parents might not be with you, he is going to be with you. Release your anger on your parents to Jesus. Leave it on his feet. Because if you keep that anger in yourself, one day it will eat you up. If the best way to honor your parents is being honest with them. Always tell them the truth. Whatever you're going through in your life, share with them. I know they might get angry for a while. They might shout you that, why did you take such decision? But still, have the courage to be honest with them. Tell them the truth. Speak to them. How I want to end this is, I just want to tell you all, if at all you're not being honest with your parents, if at all you're not being able to be free with your parents, start it today. Today is the best day. Because as we all know, it's the Father's Day. Talk to them, start talking to them, start being friends with them. And I can surely assure you, your life is going to change and you will have a lot of blessings in your life. Amen.